నమస్తే, వెల్కమ్ టు కాలోజ్ టీవీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రీసెంట్గా తెలంగాణ ఉద్యమకారుడు సామాజికవేత్త అయినటువంటి గాదె ఇన్నయ్యను ఒక మావోయిస్టులకు సంబంధించినటువంటి ఒక ఫునరల్ కార్యక్రమంలో జరిగినటువంటి ఒక స్పీచ్ను బేస్గా చేసుకొని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతుందో తన పైన ఒక దేశద్రోహం లాంటి కేసులు పెట్టి ఉపా చట్టం లాంటి కేసును ప్రయోగించి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో భాగంగా ఆయనను మీడియాలో పలు రకాల పత్రికల్లో ఆయన ఒక మావోయిస్ట్గా చిత్రీకరించేటువంటి ఒక ప్రయత్నం చాలా బలంగా జరుగుతూ ఉంది. అయితే దానిపైన మేము చాలా స్టోరీస్ కూడా చేయడం జరిగింది. సో వాళ్ళ కుటుంబం నుంచి కూడా ఈరోజు ఒక ప్రెస్ నోట్ విడుదల చేయడం జరిగింది. మీడియా చేస్తున్నటువంటి కొంతమంది మీడియా సంస్థలు పనిగట్టుకొని చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఈరోజు వాళ్ళు కొంత ఇబ్బంది పడుతున్నటువంటి విషయం బయటికి వాళ్ళు చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మాట్లాడుకునే ముందు ఆ యొక్క ప్రెస్ నోట్ అయితే దాన్ని చూసే ముందు చాలా విషయాలు కూడా నేను కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నా మిత్రులారా. అయితే గాదె ఇన్నయ్య ఎవరైతే ఉన్నారో తను 1995-96 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. దానికంటే ముందు ఆయన వాస్తవంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో దొరల పెట్టుబడిదారితనం కావచ్చు, పెత్తందారితనం కావచ్చు, ఇక్కడ భూములు ఎవరైతే ఉన్నాయో భూములకు సంబంధించినటువంటి వందల వేల ఎకరాల భూములను ఈరోజు కొంతమంది గుప్పిట్లో పెట్టుకొని ఆధిపత్యం చెలాయిస్తూ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పీడిత తాడిత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన అణచివేత ధోరణి గమనించి వాటి పట్ల అనేక రకాలుగా ఆయన ఇబ్బందులు పడి ఈరోజు ఆయనకు సంబంధించినటువంటి వందల ఎకరాల భూములు, తనకు వారసత్వంగా వచ్చినటువంటి వందల ఎకరాల భూములను పేద ప్రజలకు పంచి తను కూడా ఈ యొక్క సమాజాన్ని మార్చాలి, ఇక్కడ ఉన్నటువంటి దొరల పెట్టుబడిదారి పెత్తందారి విధానం పైన పోరాడాలని చెప్పేసి ఆయన పుట్టిన కులం కూడా వాస్తవంగా రెడ్డి సామాజిక వర్గం. అంటే రెడ్డి సామాజిక వర్గంలో ఉండి వందల ఎకరాల భూములు ఉండి కూడా ఆయన పేద వర్గాల కోసం ఆ భూమిని అన్నిటి కూడా పేద ప్రజలకు పంచి పెద్ద ఎత్తున ఆయనే ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక దొరలకు సంబంధించినటువంటి పెట్టుబడిదారి పెత్తందారి విధానాన్ని ఈరోజు దాన్ని అణగదొక్కాలని, సమాజంలో మార్పు తీసుకురావాలని, పేద ప్రజలు అణగారిన వర్గాల ప్రజల కోసం తాను కూడా నడుం బిగించాలని చెప్పేసి ఆనాడు మావోయిస్టు పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఆకర్షితులై సమాజ మార్పు కోసం మాత్రమే ఆయన మావోయిస్టు పార్టీలో చేయడం జరిగింది. తర్వాత చాలా సామాజిక సంబంధించినటువంటి పేద ప్రజల కోసం ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఉద్యమాల్లో తాను కూడా పాల్గొని సమాజ మార్పు కోసం ప్రయత్నం చేసిండు. సో ఆ క్రమంలో మావోయిస్టు పార్టీలో ఉన్నప్పుడే ఆయనకు ఒక గాయం తగలడంతో అక్కడ అనారోగ్యంతో ఆయన ఆ మావోయిస్టు పార్టీలో ఉండలేక బయటికి వచ్చి లొంగిపోయిన తర్వాత ఒక సమాజ మార్పు కోసం తాను కూడా ప్రజా ఉద్యమంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తన యొక్క లక్ష్యాన్ని ఎక్కడ కూడా మరవకుండా ప్రజల కోసం నిత్యం పరితపిస్తున్నాడు. ఇదంతా కూడా నేను ఎప్పుడు చెప్తున్నాను, 1995 కంటే ముందు ఆయన చేసినటువంటి స్టోరీ. 95 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 30 సంవత్సరాలుగా ఈరోజు ఆయన ప్రజాక్షేత్రంలోనే ఉండి పోరాడుతున్నాడు, ప్రజల వైపు నిలబడుతున్నాడు. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అక్రమాలు జరిగినా, ఏ రాజకీయ పార్టీ తప్పు చేసినా వాళ్ళని నిలదీస్తూ రావడం జరిగింది. సో 1995-96లోనే తెలంగాణ ఉద్యమం కోసం దగాపడ్డ తెలంగాణ అనేటువంటి పుస్తకాన్ని రచించి గ్రామాన తిరిగి తెలంగాణ యొక్క భావజాల వ్యాప్తిని ఈరోజు చేయడంలో ఆయన చాలా కీలక పాత్ర పోషించాడు. తెలంగాణ రాష్ట్రంలో ఆయన తిరగని ఊరు లేదు, ఆయన తిరగనటువంటి పల్లె కూడా లేదు అని చెప్పి చాలా స్పష్టంగా మనం అయితే చెప్పొచ్చు. అలాంటి వ్యక్తి తర్వాత 1995 నుంచి దాదాపు 2001 టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం ముందు వరకు కూడా దాదాపు 5-6 సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం కోసం అనేకమైనటువంటి సంస్థలతో పాటు పనిచేసి తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం చాలా పెద్ద ఎత్తున ఆయన ప్రయత్నం చేయడం జరిగింది, తన యొక్క ఆరోగ్యం సహకరించకున్నా. ఇది ఆయన యొక్క చరిత్ర 2001కి ముందు. అయితే 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకోవడానికి కేసీఆర్ ఒక్కటి కారణం కాదు. గాదె ఇన్నయ్య లాంటి వాళ్ళు ఎంతో మంది పెద్దలు, గాదె ఇన్నయ్య కావచ్చు, జయశంకర్ లాంటి వాళ్ళు కావచ్చు, చాలా పెద్ద వ్యక్తులు, మేధావులు అందరూ కలిసి టీఆర్ఎస్ పార్టీని పురుడు పోయడం జరిగింది. కానీ ఇప్పుడు అంతా కూడా
టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ది. తెలంగాణ రావడంలో కేసీఆర్ పాత్ర కీలకం. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాదు అని చెప్తా ఉన్నారు కదా. కానీ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం కోసం టీఆర్ఎస్ పార్టీ యొక్క ఐడియాలజీని, సిద్ధాంతాన్ని రచించినటువంటి మేధావుల్లో గాదె ఇన్నయ్య ఒకరు, జయశంకర్ సార్తో పాటు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కలర్ ఏముండాలి, పింక్ కలర్ అని చెప్పేసి ఆ పింక్ కలర్ ఏదైతే ఉందో దానిని డిజైన్ చేయడం కావచ్చు. ఆ యొక్క తెలంగాణ రాష్ట్ర సమితి జెండా ఎజెండా ఫిక్స్ చేసింది గాదె ఇన్నయ్య అనే విషయం ఎవరికైనా తెలుసా? ఎవరికీ తెలియదు ఈ విషయం. సో అలా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా చాలా సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో, ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో తన యొక్క పాత్ర కూడా ఉండడం జరిగింది. ఇంకొక విషయం కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఒక విషయం చెప్పాలి మిత్రులారా. 2002-03 సమయంలో ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థ ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు మనందరం చూస్తున్నాం, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీ స్థానాలకు సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి కదా. ఆనాడు 2002-03 కాలంలో ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు టీఆర్ఎస్ పార్టీకి భారీగా తెలంగాణ ప్రాంతంలో, అప్పుడు తెలంగాణ ప్రాంతం అంటుండే, సో తెలంగాణ ప్రాంతంలో ఇటు సర్పంచ్ల విషయంలో కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, అదేవిధంగా జెడ్పీ చైర్మన్లు కూడా, ఆనాడు జెడ్పీ చైర్మన్లు కూడా టీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. సో టీఆర్ఎస్ పురుడు పోసుకున్నటువంటి అనతి కాలంలోనే భారీగా సర్పంచ్లు, భారీగా ఎంపీటీసీలు, భారీగా జెడ్పీటీసీ చైర్మన్లు కూడా పొందినటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. దానికి బలమైనటువంటి పునాదులు వేసింది ఎవరయ్యా అంటే గాదె ఇన్నయ్య లాంటి వాళ్ళు మాత్రమే. గాదె ఇన్నయ్య పాత్ర లేకపోతే టీఆర్ఎస్ అనతి కాలంలోనే ఇంతమంది సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు గెలవకపోతుండే. ఇది కేసీఆర్ కూడా తెలుసు. గాదె ఇన్నయ్య పాత్ర ఏంది అనేది కేసీఆర్ కూడా తెలుసు. కానీ తర్వాత జరిగినటువంటి ఈ యొక్క పరిణామం, ఈ ఎన్నికలు జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో భారీ సీట్లు రావడంతో కాంగ్రెస్ ఒక్కసారిగా ఉలిక్కిపడి 2004లో టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి రావడం జరిగింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2004లో అధికారం రావడానికి ప్రధాన భూమిక ఈరోజు తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానంలో జరిగినటువంటి కీలకమైనటువంటి సంఘటన ఇది. సో ఇదందరూ కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇవేనా తెలంగాణ ఉద్యమంతో పాటు, తెలంగాణ ఉద్యమంలో 2000 నాకు తెలిసి 8-9 అనుకుంటా కేసీఆర్ తోటి విభేదించి బయటికి రావడం జరిగింది. మీరు ఒకసారి చాలా క్లియర్ గమనిస్తే గాదె ఇన్నయ్య గారి షర్ట్ కలర్ మీరు ఎప్పుడైనా చూడండి, ఆయన షర్ట్ కలర్ పింకే ఉంటుంది. ఆయన ప్రజా ఆశ్రమం ఏదో జఫర్గఢ్లో ఉంది, దానికి కూడా ఆ బిల్డింగ్ కూడా కంప్లీట్గా పింక్ కలర్ ఉంటుంది. తనకు పింక్ కలర్ అంటే ఒక పిచ్చి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం జెండాను ఎజెండాను ఫిక్స్ చేసింది అతనే కాబట్టి ఆ కలర్ అక్కడ పెట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించిండు. కాబట్టి ఈరోజు ఆయనే ఆ పింక్ కలర్ను అంతలా ఆరాధిస్తాడు. కానీ కేసీఆర్ విధానాలను ప్రతిసారి కూడా వ్యతిరేకిస్తూనే ఉంటాడు. అది ఇప్పుడు కాదు, ప్రతిసారి కూడా కేసీఆర్ను ఈరోజు ఆనాడు గాదె ఇన్నయ్య లాంటి వాళ్ళు కనుక విమర్శించకుండా బయటికి రాకపోతే కేసీఆర్ ఏనాడో టీఆర్ఎస్ పార్టీని కంప్లీట్గా క్లోజ్ చేసేసి ఆంధ్ర పెత్తందారి వర్గాలకు వాళ్ళ అడుగులకు మడులొత్తు వాళ్ళ యొక్క బాంచరికి చేసేటువంటి పరిస్థితి ఉండేది. గాదె ఇన్నయ్య లాంటి వాళ్ళు బయటికి వచ్చి కేసీఆర్ యొక్క నిజస్వరూపం బయటపెట్టినప్పుడల్లా కేసీఆర్ తెలంగాణ ఉద్యమం వైపు నడిచింది తప్ప ఏనాడు కూడా తెలంగాణపై ప్రేమతో నడవలేదు. సో 2014 వరకు కూడా ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీలను, రాజకీయ నాయకులను అలర్ట్ చేస్తూ ఒక ప్రజాక్షేత్రంలో ఉండి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావడానికి కూడా కీలక భూమిక పోషించింది గాదె ఇన్నయ్య లాంటి వాళ్ళు మాత్రమే. దానిలో ప్రథమంగా గాదె ఇన్నయ్య గురించే మనం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో ఇది గాదె ఇన్నయ్య గారి ఉద్యమ చరిత్ర. సో ఇది ఎవరికి కూడా తెలియదు, చాలా మంది కూడా ఈయన ఉద్యమ చరిత్ర ఎవరికి కూడా తెలియదు. కానీ ఈరోజు కొంతమంది ఆయన ఉద్యమ చరిత్ర తెలవని వాళ్ళు, ఆయన యొక్క సామాజిక కోణం తెలవని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆయన ఒక మావోయిస్టుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసి ఆయన పైన బురదలేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. దానిని ఖచ్చితంగా తిప్పికొట్టడానికి మాలాంటి వాళ్ళం ఇలాంటి కథనాలు ఖచ్చితంగా ఆయన గురించినటువంటి సమాచారాన్ని ప్రజలకు చేరవేయడానికి ఖచ్చితంగా మాలాంటి వాళ్ళం ప్రయత్నం చేస్తాం. ఇది గాదె ఇన్నయ్య గారికి సంబంధించినటువంటి ఉద్యమ ప్రస్థానం. సో ఇది చాలా మంది కూడా తెలవనటువంటి చరిత్రను మీ ముందు చెప్తా ఉన్న మిత్రులారా. అదేవిధంగా గాదె ఇన్నయ్య గారిలో కేవలం ఉద్యమాలే ఉన్నాయా, ఇంకా వేరే లేవా అని అనుకోవడం పొరపాటే. ఆయన యొక్క ఏది మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమం ఏదైతే ఉందో జఫర్గఢ్లో ఉందో, మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమం అని చెప్పేసి ఒక ఈ రాష్ట్రంలో తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలకి తల్లి తండ్రి తానే వాళ్ళిద్దరు భార్యాభర్తలు కూడా గాదె ఇన్నయ్యకు సంబంధించినటువంటి దంపతులు ఇద్దరు కూడా
దాదాపు కొన్ని వేల మంది, ఇప్పటి వరకు కూడా కొన్ని వేల మంది పిల్లలను తమ సొంత బిడ్డలుగా, వేల మంది పిల్లలు తమ సొంత బిడ్డలుగా తీర్చిదిద్దినటువంటి ఘనత గాదె ఇన్నయ్య వాళ్ళ దంపతులకు ఉంటుంది. వాళ్ళు ఏనాడు కూడా స్వార్థం కోసం పనిచేయలేదు. సమాజంలో ఎక్కడ అనాథలు కనబడ్డా కానీ వాళ్ళను తీసుకొచ్చేసి తమ ఆశ్రమంలో వాళ్ళకు ఒక కుటుంబం, బంధాలు, బాంధవ్యాలు, అదేవిధంగా చదువు, ఆ తర్వాత కెరీరు, వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే ఘనంగా పెళ్లి చేసేటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా అనాథ పిల్లలు తాము అనాథలం, మాకు అమ్మా నాన్న లేరు, మాకు దిక్కు లేరు అని అనుకోకుండా ఉండడానికి వాళ్ళకు తల్లిదండ్రులై వాళ్ళకు అనేక రకాలుగా ఆ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఆ సాధక బాధకాలు చూసుకుంటూ ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్, విలువలతో కూడినటువంటి చదువును చెప్పించి ఆ తర్వాత వాళ్ళు ఏ రంగంలో, కొందరు సినిమా రంగంలో స్థిరపడ్డారు, కొందరు వ్యాపార రంగంలో స్థిరపడ్డారు, కొందరు వివిధ రకాల జాబులలో స్థిరపడ్డారు, కొందరు లాయర్లు అయినరు, కొందరు డాక్టర్లు అయినరు, కొందరు అనేక రకాల ఫీల్డ్లో, అంటే ఎవరికి ఏ ఫీల్డ్ నచ్చితే ఆ ఫీల్డ్లోకి ఆయనే స్వయంగా అక్కడికి వెళ్ళి మా అబ్బాయి ఉన్నాడు, వాడికి ఈ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, వాడికి కొంచెం మీలో జాబ్లో చేర్చుకోండి అని చెప్పేసి చాలా సందర్భాలలో ఆయనే స్వయంగా ఎంత చిన్న వ్యక్తి అయినా సరే ఆ యొక్క సంస్థ దగ్గరికి వెళ్ళి వాళ్ళను రిక్వెస్ట్ చేసి వాళ్ళ సంస్థలో జాయిన్ చేయించినటువంటి చరిత్ర ఈరోజు గాదె ఇన్నయ్య గారికి ఉంది. అలాంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తిని ఈరోజు చాలా రకాలుగా ఈరోజు కొంతమంది మీడియా పనిగట్టుకొని ఆయనను మావోయిస్ట్గా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అంతేనా, ఇంకొక విషయం కూడా చెప్పాలి మిత్రులారా, అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో అనాథ పిల్లలకు కనీసం ఐడెంటిటీ లేదు, వాళ్ళకు ఆధార్ కార్డు లేదు, వాళ్ళకు కులం లేదు, మతం లేదు. అలాంటి వారి కోసం ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డులు ఇవ్వాలి, అదేవిధంగా వాళ్ళకు ఐడెంటిటీ ఉండాలి. వాళ్ళకు అనేక రకాల ఈ దేశంలో ప్రతి పౌరుడికి ఉండాల్సినటువంటి ప్రాథమిక హక్కులు కావచ్చు, వేరే హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారికి ఉండాలని చెప్పేసి ఢిల్లీలో ఈయన ఒక్క మా ఇల్లు ప్రజాధార సంబంధించినటువంటి పిల్లలతో కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి అనాథ పిల్లలందరూ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి ఢిల్లీ వేదికగా అనేకమైనటువంటి పోరాటాలు చేసి అనేక మంది ఎంపీలను, కేంద్ర మంత్రులను కూడా ఆ యొక్క మీటింగ్కి రప్పించి వారితోటి హామీ కూడా తీసుకొని పార్లమెంట్లో ప్రైవేటు బిల్లు పెట్టించినటువంటి చరిత్ర గాదె ఇన్నయ్య గారికి ఉంది. ఇలాంటి చరిత్ర నాకు తెలిసి ఈయన లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ సమాజంలో ఉండరు. ఇంత నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేయడంలో కావచ్చు, లేకపోతే అనాథ పిల్లల కోసం పనిచేయడంలో కావచ్చు, చాలా విషయాల్లో కూడా ఈయనలాగా ఎవరు కూడా ఉండరు అనేది చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇలాంటి వ్యక్తి పైన పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతుంది కాబట్టి దాన్ని కొంచెం ఆయన గురించి చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది. సో ఒకసారి వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఏమని రిక్వెస్ట్ చేస్తున్నారు మీడియాకి అనేది ఒకసారి చూద్దాం. సో ఇట్లు గాదె ఇన్నారెడ్డి గారి కుటుంబ సభ్యులు అంటూ చూస్తా ఉన్నాం. సో పత్రికా ప్రకటన, బయటపడని నిజం, తెలంగాణ ఉద్యమం మరియు అనాథల హక్కుల కోసం గాదె ఇన్నయ్య జీవితకాల సేవ అంటూ చూస్తా ఉన్నాం. సీనియర్ ఉద్యమకారులు గాదె ఇన్నారెడ్డి గారిపై ఇటీవల కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తూ వారి ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గాదె ఇన్నయ్య గారి కుటుంబ సభ్యుల తరపున సమాజానికి ఆయన చేసినటువంటి అపారమైనటువంటి సేవలను ప్రజల ముందు ఉంచాలనుకుంటుంది. కొన్ని మీడియా సంస్థలు ఆయన దశాబ్దాల నిస్వార్థ సేవను విస్మరించి కేవలం ప్రతికూల అంశాలపైనే దృష్టి సారిస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటులోనూ అనాథ హక్కుల సంరక్షణలోనూ ఆయన పోషించిన కీలక పాత్రను గుర్తించాలని బాధ్యతాయుతమైనటువంటి మీడియా మిత్రులను మరియు ప్రజలను కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన కీలక పాత్ర ఏంటి అని ఒకసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్రం రాజకీయం సాకారం కావడానికి చాలా కాలం ముందే గాదె ఇన్నారెడ్డి గారు క్షేత్రస్థాయిలో ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కృషి చేశారు. నీళ్లు, నిధులు మరియు నియామకాల విషయంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ముందే గుర్తించి గొంతెత్తిన తొలితరం నాయకులలో గాదె ఇన్నయ్య ఒకరు. రాజకీయ సమీకరణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర పార్టీ స్థాపించి దగాపడ్డ తెలంగాణ పుస్తకాలు రచించి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. గ్రామాన పర్యటించి ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతపై యువతను మరియు ప్రజలను చైతన్యం చేయడం జరిగింది. ఉద్యమం అత్యంత సంక్లిష్ట దశలో ఉన్నప్పుడు ఆయన ఎన్నో పోరాటాలు చేసి తన ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ కూడా వెనకడుగు వేయకుండా ఉద్యమాన్ని సజీవంగా ఉంచారు. రాష్ట్ర ఆవిర్భావానికి పునాదులు వేయడంలో ఆయన కృషి ఎంతో ఉంది. అనాథ హక్కుల కోసం పోరాట యోధులు ఫోర్స్ అంటూ చూస్తాం. రాజకీయాలకు అతీతంగా గాదె ఇన్నయ్య గారు సమాజంలో అత్యంత నిస్సహాయులైనటువంటి అనాథలు మరియు నిరాశ్రయులైనటువంటి పిల్లల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు.
ఎవరూ లేని పిల్లలకు ఆహారం, వసతి మరియు విద్యను అందించడానికి మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమం వంటి సేవా కేంద్రాలు స్థాపించి నిర్వహిస్తున్నారు. విధానపరమైనటువంటి పోరాటం ఫోర్స్ అనేటువంటి ద్వారా అనాథల చట్టపరమైన హక్కుల కోసం ఆయన పోరాడుతున్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు ప్రభుత్వమే సంరక్షకుడిగా ఉండాలని, విద్య మరియు ఉద్యోగాల్లో అనాథలకు రిజర్వేషన్లు మరియు ప్రత్యేక సంక్షేమ పథకాలు కల్పించాలని ఆయన నిరంతరం డిమాండ్ చేస్తున్నారు. కేవలం సహాయం చేయడమే కాకుండా అనాథ పిల్లలు సమాజంలో వెనుకబడిపోకుండా స్వశక్తితో జీవించే పౌరులుగా ఎదిగేలా చేయడం ఆయన యొక్క లక్ష్యం. కానీ కొన్ని ఛానళ్ళు మాత్రం ఆయన పైన ఒక మావోయిస్ట్గా చిత్రీకరించి ఆయన 30 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి అనేక ప్రజా ఉద్యమాలు కావచ్చు, లేకపోతే అనాథ పిల్లల కోసం ఆయన చేస్తున్నటువంటి సేవ, సామాజిక సేవ కావచ్చు, అవన్నీ కూడా బయటకు చెప్పకుండా కేవలం ఆయన కొన్ని సందర్భాలలో మావోయిస్టుల గురించి మాట్లాడినటువంటి మాటలు మాత్రమే తీసుకొని ఆయన ఒక మావోయిస్ట్గా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరుగుతుంది చూడండి. అది మీడియా చేస్తున్నట్టు, కొంతమంది మీడియా పత్రికలు చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఈరోజు ఖచ్చితంగా ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత మాలాంటి వాళ్ళపైన ఉంది. కాబట్టి ఆయన గురించి పూర్తిగా మీకు చెప్పేటువంటి ప్రయత్నమే చేస్తున్నాం. కొన్ని ఛానళ్లు చేస్తున్నట్టు సంచలనాత్మక ప్రచారాన్ని దాటి వాస్తవాలను చూడాలని మేము మీడియాను కోరుతున్నాం. తెలంగాణ మలిదశ ఉద్యమకారులుగా, సామాజిక తెలంగాణ ఆకాంక్షల స్వాప్నికులుగా, తెలంగాణ అమరుల ఆశయ సాధకులుగా, అనాథ హక్కుల పోరాట పరిరక్షకులుగా, ప్రజల మనిషిగా, అందరికీ సుపరిచితమైనటువంటి గాదే ఇన్నయ్య గారిని తెలంగాణ మట్టి కోసం మరియు నిస్సహాయులైనటువంటి పిల్లల కోసం తన జీవితాన్ని దారపోసినటువంటి సామాజిక సంస్కర్తగా ఆయన చేసిన సేవలను గుర్తించకుండా వ్యతిరేక కోణంలో చూపించడం అన్యాయం. దయచేసి సత్యం వైపు నిలబడి ఆయన జీవితంలోని నిర్మాణాత్మక కోణాలు వెలుగులోకి తేవాలని విజ్ఞప్తి చేస్తున్నామంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు గాదే ఇన్నయ్య గారిపైన జరుగుతున్నటువంటి మీడియా కావచ్చు, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ చేస్తున్నటువంటి దుష్ప్రచారం అవుతుందో దానిపైన వాళ్ళు కొంత ఆవేదన చెందుతూ చెప్తున్నటువంటి విషయం. సో ఇక్కడ నేను ఇంకొన్ని విషయాలు కూడా చెప్పాలి మిత్రులారా. ఎందుకు అంటే గాదే ఇన్నయ్య గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో అలాంటి వాళ్ళు వేసినటువంటి పునాదులే బలంగా పడి భావజాల వ్యాప్తి జరిగి ఈరోజు నేను తెలంగాణ బిడ్డను, నేను తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపీనైనా, నేను తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రినైనా అని చెప్పుకునేటువంటి స్థాయికి తీసుకురావడంలో గాదే ఇన్నయ్య లాంటి వాళ్ళు చాలా కీలక పాత్ర పోషించింది. దీనిలో రాజకీయ పార్టీల దుర్మార్గం గురించి మనం మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ముందుగా బీఆర్ఎస్ ఈరోజు కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా, కల్వకుంట్ల కుటుంబం 10 సంవత్సరాలు లక్షల కోట్లు దోచుకున్నా, 1000 ఎకరాల భూములు దోచుకున్నా, కానీ ఈరోజు వాళ్ళు గతంలో 2014 ముందు కంటే కూడా ఈరోజు వాళ్ళు చేసినట్టు వాళ్ళ జీవితం ఏంది అంటే అసలు దేనికి పనికిరానటువంటి వాళ్ళు, కనీసం వాళ్ళ దగ్గర కొన్ని లక్షల రూపాయలు కూడా లేనటువంటి సమయంలో వాళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి పదవులు అనుభవించడం జరిగింది. దానికి పునాది వేసింది, దానికి బలమైనటువంటి తెలంగాణ రాష్ట్రం రావడానికి బలమైన పునాది వేయడంలో గాదే ఇన్నయ్య గారు వేసినటువంటి భిక్షనే ఈరోజు కల్వకుంట్ల కుటుంబం 10 సంవత్సరాలు తెలంగాణలో అధికారాన్ని అనుభవించింది. అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గురించి ఇంతగానం గాదే ఇన్నయ్య గారు అంత పునాదులు వేస్తే ఆయన గురించి మొన్న కేసీఆర్ ప్రెస్ మీట్లో కనీసం ఖండించకపోగా కనీసం ఆయన ప్రస్తావన కూడా తీసుకురాలేకపోయాడు. అంటే కేసీఆర్ యొక్క నియత్ ఏ విధంగా ఉంది, నీతి ఏ విధంగా ఉంది అనేది ఒక్కసారి తెలంగాణ సమాజం గ్రహించాలని చెప్పేసి కూడా మేము కోరుతాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ మొన్న ప్రజా సంఘాలు ఏకం చేసి కేసీఆర్ యొక్క నియంత పోకడలను ఈరోజు దించడానికి ప్రజా సంఘాలు ఏకం చేసి ఈరోజు ఆయన పోరాటం చేస్తే ఇలాంటి వాళ్ళ పోరాటాల వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అయినప్పుడు కూడా గతంలో ఈ ఇద్దరు కూడా కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఇద్దరు కూడా అనేకమైనటువంటి మీటింగ్లలో చెప్పడం జరిగింది, నక్సల్స్ ఎజెండానే మా ఎజెండా, నక్సల్స్ ఎజెండానే మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి పలు సందర్భాల్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పిండు, ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ అదే చెప్పిండు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు అదే చెప్పిండు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అవే మాటలు చెప్పిండు. కానీ ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఈరోజు గాదే ఇన్నయ్య అరెస్ట్ అయితే కనీసం మాట్లాడినటువంటి చాతగాని చావగాని దద్దమ్మల్లాగా వ్యవహరిస్తా ఉన్నారు. తెలంగాణ సమాజం వీళ్ళిద్దరి యొక్క కుట్రలను ఖచ్చితంగా గ్రహించాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక వైపు బీజేపీ గురించి మాట్లాడాలి. బీజేపీ గురించి ఎందుకు మాట్లాడాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు బీజేపీకి ఇటు తెలంగాణలో కావచ్చు, అటు ఆంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఎక్కడ కూడా కనీస ప్రభావం కూడా లేదు, కనీసం వాళ్ళ క్యాడర్ కూడా లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఈరోజు బీజేపీకి పునాదులు బలంగా పడ్డాయి తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలపడ్డది అంటే దానికి ప్రధాన కారణం గాదే ఇన్నయ్య. సరే, ఎట్లాగూ మీరు మీ భావజాలం వేరు కాబట్టి ఆయనకు సపోర్ట్ చేయరు కావచ్చు,
కానీ ఆయన నీచాతి నీచంగా ట్రోల్ చేస్తా ఉన్నారు. చూడండి, ఆయన చేసినటువంటి సామాజిక సేవలు కావచ్చు, ప్రజా ఉద్యమాలు కావచ్చు, ఏవైతే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఈరోజు ఆయన వేసినటువంటి భిక్షనే కదా ఈరోజు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ కూడా ఇద్దరు కూడా అనుభవిస్తూ ఉన్నారు. ఆయన వేసినటువంటి భిక్షనే అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఈరోజు ఆయన చేసినటువంటి ఉద్యమాల వల్ల, ఆయన చేసినటువంటి పునాదుల వల్ల, భావజాల వ్యక్తి వల్ల తెలంగాణ రాష్ట్రం రావడంతో ఈరోజు కేసీఆర్ 10 ఏళ్ళు ఆయన భిక్ష వల్ల 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అనుభవించాడు. అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అనుభవిస్తున్నాడు. అదేవిధంగా కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ, బండి సంజయ్ లాంటి వాళ్ళు కానీ కేవలం గాదెన్నే వేసినటువంటి భావజాల వ్యాప్తి ద్వారా వచ్చినటువంటి తెలంగాణ మాత్రమే వీళ్ళందరూ కూడా పదవులు అనుభవిస్తూ ఉన్నారు. అలాంటి ఆయన భిక్ష వల్ల వీళ్ళందరూ కూడా అధికారం అనుభవిస్తూ ఉన్నారు కదా. కనీసం ఆయన ఎంత ఘోరంగా అంటే గౌరవించకపోవడం పక్కన పెట్టండి, కానీ చాలా నీచాతి నీచంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళు. గమనించాలి, ఆయన చేసినటువంటి ప్రజా ఉద్యమాలు కావచ్చు, ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అక్రమాలు జరిగినా అక్కడ నిలబడతాడు, అక్కడ కలబడతాడు, కొట్లాడతాడు. అలాంటి వ్యక్తిని ఈరోజు ఇంత నీచంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆయన మావోయిస్ట్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా అనాథ పిల్లల కోసం అంత సేవ చేస్తే కనీసం దాన్ని గుర్తించకుండా ఒక మావోయిస్ట్గా చిత్రీకరించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, ఆయన చేసినటువంటి కనీసం 0.001% కూడా ఇందులో ఉన్నటువంటి ఎవరు కూడా చేయలేకపోయారు. మీరు ఫస్ట్ ఆయన యొక్క ప్రజా ఉద్యమాలు కావచ్చు, ఆయన చేసినటువంటి సామాజిక సేవలో కనీసం కొంత చూసి ఆయన స్ఫూర్తిగా తీసుకొని చేస్తే బాగుంటుందని మాలాంటి వాళ్ళ అభిప్రాయం. సో అందుకే మేము చాలా ఆవేదనతోటి ఆయన పైన జరుగుతున్నట్టు దుష్ప్రచారాన్ని ఈరోజు ఖండించాలని చెప్పేసి కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గాదెన్నేకి సంబంధించినటువంటి ఈ చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ ప్రకారంగా ఆయనను ఆ తెలంగాణ సమాజం అంతా ముక్తకంఠంతో ఆయనకు సపోర్ట్ చేయాల్సినటువంటి సమయం, సందర్భం ఆసన్నమైంది అని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. సో ఇది గాదెన్నే గారికి సంబంధించినటువంటి అంశం. చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.